everyone, welcome back to my channel Jeel English. I welcome all the teaching and learning community to my channel Jeel English, especially the Telugu speaking people. I thank each and everyone for giving your support for my efforts. In this video, we will discuss another useful topic related to 10th class children. Shall we start? Thank you. Let us start. ఈరోజు మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయబోయే వెరీ యూస్ఫుల్ టాపిక్ కరెక్ట్ హెడ్డింగ్స్ కింద మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ నెంబర్ 31గా వస్తుంది. 2 మార్క్స్గా ఉంటుంది. దీంట్లో రీడూప్లికేటివ్ వర్డ్స్ అనేది ఒక టాపిక్. మనం ప్రీవియస్ వీడియోలో లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్ క్లాసిఫికేషన్ని సింప్లెస్ట్ వేలో నేర్చుకోవడం జరిగింది. ఆ టాపిక్ కూడా కరెక్ట్ హెడ్డింగ్స్లో అడిగే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ కింద ఈ రీడూప్లికేటివ్ వర్డ్స్ కూడా వస్తాయి. మీరు కావాలంటే ఆ లాటిన్ అండ్ గ్రీక్ వర్డ్స్ టాపిక్ని ఒకసారి మళ్ళీ చూసుకోండి. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ క్వశ్చన్ నెంబర్ 31 కిందనే రావడం జరుగుతుంది. లెట్ us కన్ఫైన్ టు దిస్ టాపిక్ ఇన్ దిస్ వీడియో, రీడూప్లికేటివ్ వర్డ్స్. అసలు ఈ ఎంటైర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమంటే, ఈ కంటెంట్ని, రీడూప్లికేటివ్ వర్డ్స్ అనే కంటెంట్ని మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సరింగ్ చేయడానికి సింప్లెస్ట్ వే ఏది, ఎలా అనేది ఈ ఎంటైర్ వీడియో మీకు క్లియర్ సజెషన్ ఇస్తుంది, క్లియర్గా హెల్ప్ అవుతుంది. లెట్ us see. రీడూప్లికేటివ్ వర్డ్స్ 3 విధాలుగా కేటగరైజ్ చేయబడి ఉన్నాయి. ఒకటి డూప్లికేటివ్ వర్డ్స్, అల్లిటరేటివ్ వర్డ్స్ అండ్ రైమింగ్ వర్డ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏవైనా 2 ఇచ్చేసి దాన్ని క్లాసిఫై చేయమని చెప్పొచ్చు. కరెక్ట్ హెడ్డింగ్స్ ఎయిదర్ డూప్లికేటివ్ అల్లిటరేటివ్ అన్న అడగవచ్చు, లేదా డూప్లికేటివ్ రైమింగ్ అన్న అడగవచ్చు, లేదా అల్లిటరేటివ్ రైమింగ్ అన్న అడగవచ్చు. కాబట్టి ఏ విధంగా అడిగినా మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేసి 2 on 2 మార్క్స్ తెచ్చుకునే విధంగా ఈ వీడియోని ప్లాన్ చేయడం జరిగింది. డూప్లికేటివ్ వర్డ్స్ అంటే ఫస్ట్ మనం నేర్చుకుంటే ఈజీగా మనకు అందరికీ తెలిసిన విషయమే. డూప్లికేటివ్ వర్డ్స్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్ దట్ ద వర్డ్ ఈజ్ డూప్లికేటెడ్. డూప్లికేటివ్ వర్డ్స్లో మనకి ఏం తెలుస్తుంది, అదే వర్డ్ రిపీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసే ఒక సింప్లెస్ట్ వే అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి, డూప్లికేటివ్ వర్డ్స్ అంటే సేమ్ టు సేమ్ అని గుర్తుపెట్టుకోండి. సేమ్ టు సేమ్. ఇక్కడ చూడండి, ఈ పేర్ ఆఫ్ వర్డ్స్లో ఈ 2 వర్డ్స్ సేమ్ టు సేమ్ ఉన్నాయి. BYE బై, BYE బై, ఎయ్, చుక్, బ్యాంగ్, చాప్, సేమ్ టు సేమ్ ఉంటే డూప్లికేటివ్ వర్డ్స్. ఇక్కడ మీరు ఈ 3 వర్డ్స్ని కొద్దిగా 3 పేర్ ఆఫ్ వర్డ్స్ని కేర్ఫుల్గా చూడండి. ఎందుకంటే ఇవి ఒకే వర్డ్గా కనబడతాయి, కానీ ఇక్కడ డూప్లికేషన్ ఇక్కడ జరిగి ఉంది. టియేటా, పియేపా, హా. ఈ 3 వర్డ్స్ని కేర్ఫుల్గా చదువుకుంటే మీరు డూప్లికేటివ్ వర్డ్స్ ఏ విధంగా ఇచ్చినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫై చేయగలరు. డూప్లికేటివ్ వర్డ్స్ ఆర్ నథింగ్, సేమ్ టు సేమ్. ఎలా ఉంటే అలానే ఇంకొక వర్డ్ ఉంటే దాన్ని డూప్లికేటివ్ అంటాం. ఇప్పుడు అల్లిటరేటివ్, రైమింగ్, ఈ 2 వర్డ్స్ని మనము డిఫరెన్షియేట్ చేయగలిగితే, ఒకవేళ మనకు కరెక్ట్ హెడ్డింగ్స్ అనే టాపిక్లో, రీడూప్లికేటివ్ వర్డ్స్ అనే టాపిక్లో అల్లిటరేటివ్ రైమింగ్, డూప్లికేటివ్ రైమింగ్ ఇలా ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అల్లిటరేటివ్ రైమింగ్ని నేను మీకు 2 విధాలుగా గుర్తుపెట్టుకునే టెక్నిక్ని మీ ముందు ఉంచబోతున్నాను. అల్లిటరేటివ్ వర్డ్స్ ఆర్ నథింగ్, ద వర్డ్స్ విచ్ స్టార్ట్స్ విత్ ద సేమ్ కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ alliterative words. Rhyming words are nothing, the words which gives the same pronunciation or same sound are called as rhyming words. ఇది మనకు రిటర్న్ ఫార్మాట్లో మనం అర్థం చేసుకోదగ్గ వర్డింగ్ ఇది. కానీ మై టార్గెటెడ్ లెర్నర్స్ ఆర్ యావరేజ్ చిల్డ్రన్ అండ్ బిలో యావరేజ్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళకి సింప్లెస్ట్ వేలో కన్ఫ్యూషన్ లేకుండా ఈ అల్లిటరేటివ్ రైమింగ్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ఇంకా సింప్లెస్ట్ వేలో నేను ఈ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాను. అల్లిటరేటివ్, రైమింగ్ ఈ 2 వర్డ్స్ని మనము చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఒకసారి రైమింగ్ అంటారు, ఒకసారి అల్లిటరేటివ్ వర్డ్స్ అంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు యాక్యురేట్గా ఆన్సర్ చేసే విధానం ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను.
అల్లిటరేటివ్ వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ టెక్నిక్, ఆ వర్డ్స్ సేమ్ కాన్సనెంట్తో మొదలవుంటాయి. అంటే ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉంటుందో దాని అనదర్ పేర్లో సేమ్ స్టార్టింగ్ లెటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఢిల్లీ, డాలీ. ఇక్కడ చూస్తే ఫస్ట్ డి ఉంది, తర్వాత డీనే ఉంది. అంటే ఒకే లెటర్తో స్టార్ట్ అయితే అల్లిటరేటివ్ వర్డ్, సేమ్ లెటర్తో. ఇక్కడ చూడండి, డింగ్ డాంగ్, సేమ్ లెటర్ రిపీట్ అయింది, దట్ టు కాన్సనెంట్. పింగ్ పాంగ్, పీపీ, సేమ్ కాన్సనెంట్. జిగ్ జాగ్, ఒకటే లెటర్ రిపీట్ అవుతుంది కాన్సనెంట్. సి సా, హిప్ హాప్, చిట్ చాట్. చూడండి, సిహెచ్ సిహెచ్, పి పి, టి టి, టి టి, ఎం ఎం. ఇక్కడ మీకు క్లియర్ ఇండికేషన్ వస్తుంది. ఒకే లెటర్తో రెండు వర్డ్స్ ఉంటే, స్టార్టింగ్ లెటర్ ఒకే కాన్సనెంట్ ఉండి రెండు వర్డ్స్ ఉంటే అల్లిటరేటివ్ వర్డ్. మరి ఇదే టెక్నిక్ని రైమింగ్ వర్డ్స్కి అప్లై చేద్దాం. దీనికి ఆపోజిట్ ఇది, అంటే కాంట్రరీగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం ఏమనుకున్నాం, అల్లిటరేటివ్ వర్డ్స్ అంటే సేమ్ కాన్సనెంట్తో రెండు వర్డ్స్ ఉంటే అల్లిటరేటివ్. రైమింగ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కాన్సనెంట్తోనే ఉన్నాయి, కానీ దట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ బీతో ఒక వర్డ్ ఉంది, ఇమీడియట్గా ఫాలో అయ్యే వర్డ్ వచ్చేసి డబ్ల్యూతో ఉంది. అంటే దీనికి ఆపోజిట్లో ఉంది, అది సేమ్ కాన్సనెంట్తో లేదు. ఇక్కడ ఈజీ ఉంది, ఇక్కడ పీ ఉంది. ఓకే, ఇక్కడ ఓతో స్టార్ట్ అయింది, ఇక్కడ డీతో స్టార్ట్, అంటే ఇన్ ఆర్డర్గా ఉంది. ఇక్కడ మాదిరిగా ఒకే కాన్సనెంట్తో స్టార్ట్ అవ్వలేదు. సో ఇది ఒక టెక్నిక్. అల్లిటరేటివ్ వర్డ్స్ సేమ్ కాన్సనెంట్తో, రైమింగ్ వర్డ్స్ డిఫరెంట్ లెటర్స్తో. ఇది ఒక హింట్. నెక్స్ట్ సెకండ్ టెక్నిక్. ఈ విధానం పిల్లలకి కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థమైన పిల్లలు ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి ఎగ్జామినేషన్లో అల్లిటరేటివ్ వర్డ్స్ని, రైమింగ్ వర్డ్స్ని క్లాసిఫై చేయొచ్చు. ఈ విధానం కూడా మాకు అర్థం కాలేదు సార్, ఇంకా ఏదైనా సింప్లెస్ట్ వేలో చెప్పండి అంటే దానికి కూడా నేను రెడీ. మీరు రెడీనే కదా? ఎస్, లెట్ us కంటిన్యూ. మనకందరికీ ఓవల్స్ తెలుసు, AEIOU. దీస్ ఆర్ ద 5 ఓవల్స్. ఈ ఓవల్స్ని ఆధారంగా చేసుకొని వీటిని గుర్తుపెట్టుకునే టెక్నిక్ మీ ముందుంచబోతున్నాను. ఇక్కడ అల్లిటరేటివ్ అంటే మనం తెలుగులో ఒక వర్డ్ని గుర్తుపెట్టుకుందాం. అల్లిటరేటివ్ అంటే అలిగి వెళ్ళడం. అల్లిటరేటివ్ అంటే అలిగి వెళ్ళడం. మరి అలిగి వెళ్ళడం అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఓవల్స్, ఇప్పుడు మనం ఓవల్స్ ఆధారంగా ఈ రెండింటిని డివైడ్ చేయబోతున్నాం. ఓవల్స్ని ఆధారంగా చేసుకొని ఫస్ట్ వర్డ్లో ఉండే ఓవల్ ఏది? ఢిల్లీ. ఇక్కడ ఐ అనే ఓవల్ ఉంది. మరి దాని అనదర్ పేర్లో ఉండే ఓవల్ ఏది? ఏ. ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఉండే ఓవల్ సెకండ్లో లేదు. అంటే ఇక్కడ ఐ ఉంది, అక్కడ ఏ ఉంది. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఓవల్ అలిగి వెళ్ళిపోతే వేరే ఓవల్ వస్తే అల్లిటరేటివ్ వర్డ్. ఓవల్ అలిగి వెళ్ళిపోతే వేరే ఓవల్ వస్తే అల్లిటరేటివ్ వర్డ్. ఇక్కడ చూడండి, నిజంగా అలిగి వెళ్తాయా? వెళ్ళవు. మనం గుర్తు పెట్టుకునే టెక్నిక్ అది. ఇక్కడ ఐ అనే ఓవల్ ఉంది, డింగ్ డాంగ్. ఇక్కడ ఓ ఉంది. చూడండి, ఐ అనే ఓవల్ని ఓ అనే ఓవల్ రీప్లేస్ చేసింది. మనం ఈ వర్డింగ్ కాకుండా ఐ ఓవల్ అలిగి వెళ్ళిపోయింది, వేరే ఓవల్ వచ్చింది అని గుర్తుపెట్టుకుందాం. అంటే దీనివల్ల మనకు అల్లిటరేటివ్ అనే వర్డ్ మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. పింగ్, ఐ అనే ఓవల్ పాంగ్, అలిగి వెళ్ళిపోయింది, వేరే ఓవల్ ఉంది, ఇక్కడ ఓ వచ్చింది. సో జిగ్ జాగ్, ఇక్కడ ఐ అనే ఓవల్ బదులుగా ఏ అనే ఓవల్ వచ్చింది. ఇక్కడ ఈ అనే ఓవల్ బదులుగా ఏ అనే ఓవల్ వచ్చింది. ఇక్కడ హిప్ హాప్, ఐ అనే ఓవల్ బదులుగా ఓ అనే ఓవల్ వచ్చింది. ఇక్కడ ఐ అనే చిట్ చాట్, ఐ అనే ఓవల్ బదులుగా ఏ వచ్చింది. పీటర్ ప్యాటర్, ఇక్కడ ఐ అనే ఓవల్ బదులుగా ఏ అనే ఓవల్ వచ్చింది. టిప్ టాప్, ఐ అనే ఓవల్ బదులుగా ఓ వచ్చింది. టిక్ టాక్, ఐ అనే ఓవల్ బదులుగా ఓ వచ్చింది. మిష్ మ్యాష్, ఇక్కడ ఐ అనే ఓవల్ బదులుగా ఏ అనే ఓవల్. ఎంటైర్గా ఇప్పుడు సెకండ్ టెక్నిక్ అర్థమైంది కదా మీకు. ఓవల్ రీప్లేస్ అవుతే, అంటే దాని వర్డింగ్ కన్నా మనము గుర్తుపెట్టుకునే వర్డింగ్ ఏమని చెప్పాను, ఓవల్ అలిగి వెళ్ళిపోతే అల్లిటరేటివ్. మరి ఇదే టెక్నిక్ని రైమింగ్కి అప్లై చేద్దాం. రైమింగ్లో అయితే సౌండింగ్ కాబట్టి ఓవల్ అనేది ఉంటేనే సేమ్ సౌండ్ వస్తుంది. కాబట్టి
ఓవల్ ఎలాగుంటే అలానే పక్క వర్డ్లో కూడా ఉంటే సేమ్ ఓవల్ ఉంటే వాటిని రైమింగ్ ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఓవల్ ఉంటేనే సేమ్ సౌండింగ్ వస్తుంది. చూడండి, బౌ, మన ప్రొనౌన్సియేషన్ చూడండి, బౌ, వావ్, ఈజీ, ఈ, పీ, చూడండి రైమింగ్ కాబట్టి సౌండింగ్ మనకు సేమ్ ఉంది. అంటే ఓవల్ సేమ్గా ఉంటే ప్రొనౌన్సియేషన్ సేమ్గా వస్తుంది, సౌండింగ్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఓవల్ అలిగి వెళ్ళలేదు, అలాగే ఉంది. ఓవల్ అలాగే ఉంటే రెండు వర్డ్స్లో దాన్ని రైమింగ్ వర్డ్స్గా మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ విధంగా మీరు ఎంటైర్ ఇక్కడ ఉండే టోటల్ వర్డ్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీ నోట్స్లో రాసుకొని ఉంచుకుంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా అడిగినా మీరు రివైజ్ చేసుకోకున్నా కూడా ఎగ్జామ్లో 2 on 2 మార్క్స్ తెచ్చుకోగలరు. ఒకసారి రీకాల్ చేద్దాం. డూప్లికేటివ్, నేను చెప్పిన టెక్నిక్ ఏమి? సేమ్ టు సేమ్, ఎలా ఉంటే అలానే వర్డ్ ఉంటుంది. అల్లిటరేటివ్, 2 టెక్నిక్ చెప్పాను. సేమ్ కాన్సనెంట్తో మొదలైంటే అల్లిటరేటివ్, లేదా ఓవల్ అలిగి వెళ్ళిపోతే ఇక్కడ ఉండే ఓవల్ అక్కడ ఉండే ఓవల్ డిఫరెన్స్ ఉంటే అల్లిటరేటివ్. ఈ 2 విధానాల్లో మీకు ఏది గుర్తుంచుకోగలిగితే ఆ రెండిట్లో ఏదైనా గుర్తుంచుకోండి, మీకు ఆన్సర్ చేయగలరు. దీనికి కాంట్రరీగా రైమింగ్ వర్డ్స్ అంటే ఇక్కడ సేమ్ కాన్సనెంట్తో మొదలవుతాయి, ఇక్కడ సేమ్ లెటర్తో మొదలు కావు. ఇక్కడ ఉండే ఒక లెటర్ వేరు, ఇక్కడ ఉండే ఒక లెటర్ వేరు. ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండోది వచ్చేసి ఓవల్ అనేది అలిగి వెళ్ళదు, ఎలాగుంటే అలాగే ఉంటుంది ఆ సౌండింగ్ రావడానికి. కాబట్టి రైమింగ్ వర్డ్స్. ఓకే, మనము ఇప్పుడు టోటల్గా ఈ రీడూప్లికేటివ్ వర్డ్స్ని ఎంటైర్గా ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా స్టడీ చేయాలో ఈ వీడియోలో చేసేసాము. మరి మనము నేర్చుకొని అక్కడికే ఉన్నాం కదా, ఆ నేర్చుకున్న టెక్నిక్ని, నేర్చుకున్న విధానము ఎగ్జామినేషన్లో మనకు ఆన్సరింగ్ చేసే పద్ధతికి చేయడానికి అనువుగా ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకుంటాం ప్రాక్టికల్గా. అది మనకు హెల్ప్ఫుల్ అవుతుందంటే ఆ విధానాన్ని మనం అలాగే అనుసరిస్తాం. కాబట్టి ఇప్పుడు నేర్చుకున్న విధానం ఇప్పుడు మన ముందు ఉంది, దీంతో మనం ఎగ్జామినేషన్లో ఆన్సరింగ్ చేయడానికి చూద్దాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్లో రీడూప్లికేటివ్ వర్డ్స్ బదులుగా లాటిన్ అండ్ గ్రీక్ అడిగాడు. 2022లో మనకు డూప్లికేటివ్ అండ్ అల్లిటరేటివ్ అడిగాడు. కానీ నేను ఇక్కడ డూప్లికేటివ్ని మీరు ఈజీగా గుర్తుపట్టగలరు. ఆ 4 వర్డ్స్ని తీసేస్తే రిమైనింగ్ ఈ రెండింటి మధ్యనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అటువంటి ఎగ్జాంపుల్ని నేను తీసుకున్నాను. ఇది సమ్మేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ని మీరు తీసుకొని ఎక్కడైతే కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ని మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయగలమా లేదా? షల్ వి చెక్? లెట్ అస్ చెక్. అల్లిటరేటివ్ని ఇప్పుడు ఇక్కడ 8 పేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 4 పేర్స్, అక్కడ ఒక 4 పేర్స్, మనము 4 జతలు ఇక్కడ అక్కడ ఒక 4 జతల వర్డ్స్ని ఉంచాలి. సరే, మనము ఏ టెక్నిక్ అయినా ఫాలో. ఫస్ట్ మనకు ఎగ్జామినేషన్లో ఇలా వర్డ్స్ ఎదురైనప్పుడు మనకు ఏది బాగా గుర్తుంటే ఆ టెక్నిక్లో మనం వెళ్ళవచ్చు. సో అల్లిటరేటివ్ని క్లాసిఫై చేద్దాం. అల్లిటరేటివ్ అంటే 2 టెక్నిక్ చెప్పాను. ఫస్ట్ టెక్నిక్, సేమ్ లెటర్తో 2 వర్డ్స్ ఉంటాయి, స్టార్టింగ్ లెటర్ సేమ్ ఉంటుంది, కాన్సనెంట్ ఉంటుంది దట్టు. అటువంటివి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 2 వర్డ్స్లో స్టార్టింగ్ లెటర్ ఏది? పింగ్ పాంగ్, పీతోనే 2 వర్డ్స్ ఉన్నాయి. అంటే ఏది? అల్లిటరేటివ్. పిట్ ప్యాటర్, స్టార్టింగ్ లెటర్ ఏది రెండిట్లో? పీనే. సో స్టార్టింగ్ సేమ్ కాన్సనెంట్ ఉంటే అల్లిటరేటివ్. హాడ్జ్ పాడ్జ్, ఇక్కడ చూడండి స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉంది, తర్వాత పీ ఉంది, అవి 2 డిఫరెంట్ అయితే అల్లిటరేటివ్ కాదు, దాన్ని రైమింగ్ కింద రాస్తాం. హెల్టర్ స్కెల్టర్, ఇవి 2 చూడండి, స్టార్టింగ్ లెటర్ ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, డిఫరెంట్ ఉన్నాయి. స్టార్టింగ్ లెటర్ డిఫరెంట్ ఉంటే రైమింగ్. మిష్ మ్యాష్, ఈ రెండిట్లో స్టార్టింగ్ లెటర్ ఎం ఉంది, సేమ్ కాన్సనెంట్తో ఉంటే అల్లిటరేటివ్. హ్యాంకీ ప్యాంకీ, స్టార్టింగ్ హెచ్ ఉంది, తర్వాత పీ ఉంది, వేరువేరుగా ఉంటాయి, రైమింగ్. స్టార్టింగ్ లెటర్ వేరువేరుగా ఉంటే రైమింగ్. టిక్ టాక్, స్టార్టింగ్ లెటర్ సేమ్గా ఉంటే అల్లిటరేటివ్. హర్లీ బర్లీ, స్టార్టింగ్ లెటర్ హెచ్, తర్వాత లెటర్ బి, డిఫరెంట్ ఉంది, రైమింగ్. ఇది ఫస్ట్ టెక్నిక్లో వేరు చేశాను. ఇక్కడ సేమ్ ఉంది అల్లిటరేటివ్, అట్లా డిఫరెన్షియేట్ చేశాను.
ఫస్ట్ టెక్నిక్ ఎవరికైతే బాగా గుర్తుంటుందో ఆ విధంగా క్లాసిఫై చేయొచ్చు. సెకండ్ టెక్నిక్, ఓవల్ అలిగి వెళ్ళిపోతే అల్లిటరేటివ్, అలగకుండా ఉండిపోతే సేమ్ రిపీట్ అయితే రైమింగ్. ఇక్కడ చూడండి పింగ్ పాంగ్లో ఇక్కడ ఉండే ఓవల్ ఏది ఐ, సెకండ్ వర్డ్లో ఓ వచ్చింది అంటే ఓవల్ అలిగి వెళ్ళిపోయింది, మారిపోయింది, అంటే అల్లిటరేటివ్. పిక్చర్ ప్యాటర్, దీంట్లో ఉండే ఓవల్ ఏది ఐ, ఈ, ఇక్కడ వచ్చేసి ఏ ఉంది, ఐ బదులు ఏ వచ్చింది, సో ఓవల్ ఇక్కడ ఒక ఓవల్ అలిగి వెళ్ళిపోయింది. మరి అది ఎటువంటిది? అలిగి వెళ్ళిపోతే అల్లిటరేటివ్, పిక్చర్ ప్యాటర్. హాడ్జ్ పాడ్జ్, దీంట్లో ఓవల్స్ చూడండి, ఇక్కడ ఓ ఉంది, సేమ్ ఉన్నాయి ఓవల్స్, హాడ్జ్ పాడ్జ్. మరి అలిగి వెళ్ళలేదు, సేమ్ టు సేమ్ ఉంటే ఓవల్స్ అలాగే ఉంటే అది రైమింగ్ వర్డ్, హాడ్జ్ పాడ్జ్. హెల్టర్ స్కెల్టర్, ఇక్కడ చూడండి ఓవల్స్ ఈ ఈ ఈ ఈ, ఓవల్స్ అలాగే ఉండిపోయినాయి, అలిగి వెళ్ళలేదు, అలాగే ఉండిపోతే రైమింగ్ హెల్టర్ స్కెల్టర్. మిష్ మ్యాష్, ఇక్కడ ఓవల్ చూడండి ఐ ఓవల్, దాని బదులుగా ఏ వచ్చింది, ఓవల్ అలిగి వెళ్ళిపోయింది, అలిగి వెళ్ళిపోతే అల్లిటరేటివ్, మిష్ మ్యాష్. హ్యాంకీ ప్యాంకీ, ఓవల్ని ఐడెంటిఫై చేయండి, ఏ ఏ అలాగే ఉండిపోయింది, రైమింగ్ వర్డ్ హ్యాంకీ ప్యాంకీ. టిక్ టాక్, ఇందులో ఓవల్ వచ్చేసి ఐ ఉంది, ఇక్కడ ఓ ఉంది, అంటే ఓవల్ అలిగి వెళ్ళిపోయింది, అలిగి వెళ్ళిపోతే అల్లిటరేటివ్, టిక్ టాక్. ఇక్కడ చూడండి హర్లీ బర్లీ, ఓవల్ని ఐడెంటిఫై చేయండి, ఇక్కడ యూ ఉంది, యూ ఉంది, ఓవల్ అలాగే ఉంది, సో సౌండ్ అలాగే ఉంటుంది, రైమింగ్ వస్తుంది, కాబట్టి రైమింగ్ వర్డ్. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్లో ఎటువంటి పేరు ఇచ్చినా, డూప్లికేటివ్ ఇచ్చినా, రైమింగ్ ఇచ్చినా, అల్లిటరేటివ్ ఇచ్చినా, ఏ విధంగా ఈజీగా కరెక్ట్ హెడ్డింగ్స్ కింద ప్లేస్ చేయగలం. సో ఈ కంటెంట్ని ఈ విధంగానే నేర్చుకోండి, మీకు ఎగ్జామ్లో 2 మార్క్స్ వస్తాయి. ఐ అష్యూర్డ్ దట్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. చేస్తారు కదా? ఓకే, విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ కంటెంట్. టిల్ దెన్, టేక్ కేర్.